నుంచి ఇంకా నార్మల్ క్యారెక్టర్స్ తీయడం మానేశాడండి. ఇంకా రాముడిగా, కర్ణుడిగా చేస్తున్నాడు. కానీ ఫస్ట్ నుంచి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు యూత్ ప్రభాస్ని. ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళలో చూస్తే ఎక్కువగా యూతే ఉంటారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బాడీ స్టైల్ కోసం, దానికోసమన్నా థియేటర్స్కి వెళ్తారు. కానీ మిర్చి తర్వాత ఆ లుక్ మళ్ళీ చూడలేదు. బట్ ఇప్పుడు రాజాసాబ్ గ్లిమ్స్తో చూసాం. ఇక డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాజాసాబ్ గ్లిమ్స్ చూశాక మళ్ళీ మిర్చిలో ఉన్న ప్రభాస్ అయితే నాకు గుర్తొచ్చాడండి. అయితే ఆ కాస్ట్యూమ్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. రాజాసాబ్ మూవీ 10th April 2025 థియేటర్స్కి రాబోతుంది. ఈ మూవీ కోసం నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నా. బికాస్ ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ జోన్లో ఉంది కాబట్టి. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం హారర్ మూవీ తీయడం. సో నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి. గ్లిమ్స్ ఓన్లీ 40 seconds ఉంది. నేనైతే గ్లిమ్స్తో సాటిస్ఫై అవ్వలేదండి. బికాస్ మరి ఇంత కొంచెమా, అరే చూసేలోపే అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. గ్లిమ్స్ అంటే అట్లీస్ట్ అందులో ఏదో ఒకటి ఉండాలి కదండి.